మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించినాక ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈరోజు వాక్య అంశం ఏంటిదంటే ఖడ్గం వంటి గిద్యోను అన్న మాటతో నేను ముందుకు వెళ్తున్నాను. న్యాయాధిపతులు 6వ అధ్యాయం దాని 16వ వచనం మనం చూద్దాం. నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనుషుని అతము చేసినట్లు మిద్యానీయులు నీవు అతం చేయదు అని చెలవిచ్చను. 6:12 ఒకసారి మనం చదివినట్లయితే 12 ఇలా రాయబడి ఉంది. యెహోవా దూత అతనికి కనబడి, పరక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడలా ఇదంతయు మాకెలా సంభవించను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పెను. నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనిషిని అతము చేసినట్లు మిద్యానీయులను నీవు అతం చేయదు అని చెలవిచ్చాను. ఈ గిద్యోను ఎలాంటి వాడంట? ఖడ్గం లాంటి వాడు, మామూలు యొక్క వ్యక్తి కాదండి. మనం చూస్తున్నాం చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారంటే ఇదంతా మన వెనుక వస్తున్న శత్రువులు, మన వెనుక వస్తున్న యొక్క ఈ వ్యక్తులంతా కూడా ఒక భయంకరమైన వ్యక్తులు, పెద్ద గుంపు వాళ్ళు ఉన్నారు. మేము చాలా తక్కువ మంది ఉన్నాం, మా ఊళ్ళో ఒక్కరిద్దరు ఉన్నాం, లేకుంటే మా కుటుంబం చిన్నది, మాతో ఏం కాదు అని అనుకుని భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, ఈ గిద్యోను అలాగనే భయపడుతున్నాడు. నువ్వు అంతకుముందు చేసిన యొక్క కార్యాలు ఎక్కడ పోయినాయి? దేవా, మమ్మల్ని విడిచిపెట్టావా? మరి ఎందుకు ఈ మిద్యాన చేతికి మమ్మల్ని అప్పగిస్తున్నావా? వాళ్ళు మిడతల వలె ఉన్న ఈ గొప్ప జనాంగం మీద మేము ఎలా గెలవమంటావు? వాళ్ళు చాలా వాళ్ళ చేతికి మమ్మల్ని అప్పగిస్తావు అన్నట్టుగా మాట్లాడుతుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు. గిద్యోను ఎలాంటి వాడు? నువ్వు ఒక ఖడ్గం లాంటి వాడు, నువ్వు మామూలు యొక్క వ్యక్తివి నువ్వు కాదు. నిజమేనండి, ఒక్క వ్యక్తి చాలు మిద్యానీయులను అతం చేయడం కొరకు. ఒక్క వ్యక్తి చాలు ఈ భయంకరమైన యొక్క ప్రపంచాన్ని గెలవడం కొరకు. ఒక్క వ్యక్తి, బలమైన యొక్క వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి చాలండి. ఒకరోజు ఒక సింహము కడుపుతో ఉందంట. ఆ సింహము కడుపుతో ఉన్నప్పుడు బయటికి వెళ్ళిందట. ఒక పంది కూడా దానికి కనబడదట సింహానికి. అప్పుడు ఆ పంది కూడా కడుపుతో ఉన్నదట. అప్పుడు సింహం అనుకుందట, నేను కడుపుతో ఉన్నాను, అది కడుపుతో ఉంది, దాన్ని నేను చంపాలి అని చెప్పేసి ముందుగా ఆ పందితో ఈ యొక్క సింహం మాట్లాడుతుందట. మాట్లాడుతూ మంచిగా బాగున్నావా, పిల్లలు ఎంతమంది, కుటుంబం ఇదంతా ఎంతమంది చెప్పేసి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుతూ ఉంటుండే సమయంలో సింహం అడిగిందట, ఏమే పంది, నీకెంతమంది పిల్లలు అని అడిగిందంట. ఓ, నా పిల్లలు చెప్పమంటావా? నా పిల్లలు లెక్కకు అందకుండా ఉన్నారు, చాలా ఎక్కువగా ఉన్నారు, 100కు పైగానే నా పిల్లలు ఉన్నారు, నాకు చాలామంది పిల్లలు అని చెప్పేసి గర్వంగా చెప్పుకున్నదట పంది. అబ్బో, అంతమంది పిల్లలా? అవును, అంతమంది పిల్లలు అన్నదంట ఆ యొక్క పంది. మరి నీకెంతమంది పిల్లలు అని అడిగిందట పంది. అప్పుడు సింహం అందట, నాకు ఒక్కటే కొడుకు అన్నదంట, నాకు ఒక్కటే కొడుకు. అప్పుడు ఈ పంది నవ్వుతూ, అయ్యో, నీకు ఒక్కటే కొడుకా? నాకు 100 మంది పిల్లలు, నాకు ఎక్కడ చూసినా వాళ్ళే, నా జనము చాలా విస్తారంగా ఉంది అని చెప్పేసి ఈ సింహాన్ని గేలి చేస్తుందట, హేళన చేస్తుందట ఆ యొక్క పంది. అయినా అన్నదట, ఓకే, అంతమంది కానీ 100 మంది పిల్లలు ఉన్నానంటారు కదా, అలానే విలువ అన్నదట ఈ సింహం. అవునా, ఆ 100 మంది ఆ పిల్లలు, 10 పిల్లలు అక్కడికి వచ్చేసిండట. అప్పుడు నీకు ఒక్క కొడుకు అన్నావు కదా, ఆ నీ కొడుకును విలువ అన్నదట ఈ పంది. అప్పుడు ఆ కొడుకును విలువగానే ఆ చెట్ల పొదల మధ్యలోకి వెళ్ళి గాండ్రు కొట్టుకుంటూ వస్తుందట కొడుకు. గాండ్రు కొట్టుకుంటూ గాండ్రించుకుంటూ ఆ సింహం చెట్ల పొదల మధ్యలోకి రాగానే ఈ పంది పిల్లలన్నీ కూడా పరిగెత్తుకొని పోయి కంటికన వరకు పరిగెత్తుకొని పోయినాయట. అప్పుడు అన్నదట సింహం, చూసావా, నువ్వు 100 మంది పిల్లలుగా అన్నావు, నీ 100 మంది పిల్లలు నా ఒక్క కొడుకును చూడగానే పరిగెత్తుకొని పోయారు. 100 మంది కాదు ప్రాముఖ్యం, ఒక్కడు చాలు బలమైన వాడు. ప్రియమైన మిత్రులారా,
ఈ ప్రపంచంలో ఎంతోమంది విస్తరించి ఉండవచ్చు. మా సంఖ్య పెద్దది, ఈ భారతదేశంలో మా సంఖ్య పెద్దది, ఈ భారతదేశంలో ఇదిగో మీ యొక్క సంఖ్య చాలా చిన్నది, మీరు చాలా తక్కువ, మీరు ఏ పడివారు కాదు, మీరు చాలా బలహీనులు అని చెప్పి హేళన చేస్తున్న యొక్క వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారి మీదకి విర్రబీగుతున్న యొక్క వ్యక్తులు ఉన్నారు. నీ బతుకు ఎంత అనేవాళ్ళు ఉన్నారు. ఇదిగో మేము చాలామంది ఉన్నాం, మేము తలుచుకుంటే మా అధికారం మా చేతిలో ఉంది, మేము తలుచుకుంటే ఇక్కడ ఒక్క వ్యక్తిని లేకుండా చంపేస్తాం, తరిమేస్తాం, ఈ ఊరిని వెళ్ళగొడతాం, దేశం వెళ్ళగొడతాం అని విర్రబీగుతున్న యొక్క మూర్ఖులు ఉన్నారు ప్రియాణ మిత్రులారా. కానీ చెబుతున్నాను, ఈ మిద్యానీయులు అలాగని అనుకున్నారు. ఇదిగో మీరెంత, మేము మిడతల వలె ఉన్నాం, చీమల వలె కుప్పల కొద్ది ఉన్నాం, మీరెంత, మీ బ్రతికెంత? గిద్యోన్ నువ్వు ఒక్కడివే, నువ్వేం చేస్తావు? వీళ్ళంతా ఉన్నారు కానీ ముసలి ముట్టోళ్ళు ఉన్నారు, సాధగానులు ఉన్నారు, నువ్వు ఒక్కనివి ఏం చేస్తావు అని చెప్పి వారు హేళన చేస్తుంటే ఈ గిద్యోను మరి ఎంత కృంగిపోయి ఉంటాడండి. అలాగనే ప్రియమైన మిత్రులారా, ఈ దేశంలో మరి ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. కానీ దేవుడు చెప్తున్నది ఒకటే, భయపడకు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను. నిజమేనండి, దేవుడు తోడై ఉంటే ఎలాంటి వాటినైనా జయించగల శక్తి మనకు ఉంటుంది. దేవుడు తోడై ఉంటే ఈరోజు మరి మిడతల వలె ఉన్న వాళ్ళను నామరూపాలు లేకుండా చేయగలిగిన ఒక శక్తి దేవుడు తోడై ఉంటే జరుగుతుంది. ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుణ్ణి అంగీకరించి దేవునికి నమ్మకంగా బ్రతికినట్లయితే దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నీకు తోడై ఉంటే మిడతల వల్ల వచ్చే యొక్క సైన్యం పంది పిల్లల వల్ల పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. మిడతల వల్ల వచ్చిన యొక్క జనం, పంది పిల్లలు ఏ రీతిగా అయితే పత్తకులు ఎక్కడమైనాయో పోతాయి. బలమైనది ముందుకు వచ్చినప్పుడు బలహీనది ఒకరోజు కంటికి కనబడని దినాలు రాబోతున్నాయి. ఆయన రాక సమీపించింది. యూదా గోత్ర సింహమైన క్రీస్తు ఈ భూమిని అడుగుపెట్టబోతున్నాడు. ఆయన పిల్లలుగా ఉన్న యొక్క మనలను తన యొక్క వ్యక్తులకు తన ఖడ్గాలుగా వాడుకోబోతున్నాడు. నేను మామూలు వ్యక్తిని, యుద్ధం చేయలేం కావచ్చు, మన యుద్ధం కత్తులు కాదు, మన యుద్ధం మరి ఇతరులను చంపడం కాదు, మన యుద్ధం నీతి యుద్ధం, సత్య యుద్ధం. ఇక్కడ ఈ యొక్క గిద్యోను ఎలాంటి వాడంట, వాళ్ళందరూ కూడా మిడతలైతే నువ్వు ఖడ్గమై ఉంటున్నావు, మిడతల దండు వల్ల ఉంటే నువ్వు ఖడ్గమై ఉంటున్నావు, నువ్వు కత్తివి, నువ్వు నరకేసుకుంటూ వెళ్ళగలిగిన ఒక వ్యక్తివి, నువ్వు మామూలు వ్యక్తివి నువ్వు కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ప్రియాణ మిత్రులారా, చాలామంది అంటారు పంది 10 ఏళ్ళు బ్రతకడం కన్నా నందై 4 ఏళ్ళు బ్రతకడం మేలని. అలాగనే అంటే ఒక ఉన్నతమైన ఒక భక్తిగా, నీతిగా, ఒక నీతిపరమైన క్రైస్తవుడిగా, నీతిపరమైన సేవకుడిగా, మంచి భక్తుడిగా ఒక్కరోజు బ్రతికి చచ్చిపోతుందండి, 4 ఏళ్ళు బ్రతికి చచ్చిపోతుందండి. దేవుని కొరకు నిలబడి స్టెపెన్ లాగా మరి రాళ్లతో కొట్టబడి చంపబడ్డట్టుగా ఒక మంచి భక్తునిలాగా ఈ చనిపోతే ఏమవుతుందండి? ప్రియాణ మిత్రులారా, ఎందుకు మనకు భయం? మనం మామూలు అని చెప్పి మనం అనుకుంటున్నాం, నేను ఏ పడి వాడిని కాదని చెప్పి మనం అనుకుంటున్నాం. గిద్యోను అలాగనే అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నువ్వు ఖడ్గం వంటి వాడివి, నువ్వు నరకడమే తప్ప నువ్వు చావడం అనేది లేదు, నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు ఎదురైనది ఏమీ లేదు అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది. ప్రియాణ మిత్రులారా, ఇక్కడ రాయబడి ఉంది, నీ బ్రతుకు దినములన్నీయో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవడని యెహోషువ 1:5 కనబడుతుంది. నిజంగా నువ్వు భక్తుడు అయితే, నిజంగా దేవుడికి నమ్మకంగా ఉన్నట్లయితే నీ బ్రతుకు దినములన్నీ కూడా నీ ఎదుట ఎవడు కూడా నిలవజాలడు. ఎందుకంటే నువ్వు ఖడ్గం వంటి వాడివి, నువ్వు మామూలు వ్యక్తివి నువ్వు కాదు. మత్తయి సువార్త 28:20 రాయబడి ఉంది, యుగ సమాప్తి వరకు నీకు తోడై ఉంటాను. ఈయనేమన్నాడు అక్కడ, ఇదిగో ఏ మనుషుడు నిన్ను ఏం చేయడు, నేను నీకు తోడై ఉన్నాను కదా అని అంటున్నాడు ఇక్కడ. అలాగనే మత్తయి సువార్త 28:20 అంటున్నాడు, యుగ సమాప్తి వరకు నీకు తోడై ఉంటున్నాను, నీవు దేనికి భయపడకు. మరి ఇంతగా మరి దేవుడి యొక్క బలం, ఇంతగా నువ్వు ఖడ్గమై ఉన్నావు, ఈ ఖడ్గమే ఎందుకు ఓడిపోతుంది? గెలవకపోవడానికి కారణం ఏంటిది? బలమైన యొక్క వ్యక్తులం, ఇంత బలంగా ఉన్న యొక్క వ్యక్తులం, సింహం లాంటి యొక్క వ్యక్తులం, సింహం పంది మీద ఓడిపోయిందంటే అది ఏంటి? అది ఎందుకు ఇలా జరుగుతుంది? ఏం బలహీనత ఉంది? మొండి కత్తితో ఎంత నరికినా దిగదండి.
బలహీనమైన యొక్క మనసుతో ఏది చేసినా కాదండి. ప్రియ నిమిత్రులారా, ఈరోజు ఎందుకు మనం గెలవడం లేదు? మొదటిగా మనం గెలవకపోవడానికి కారణం ఏంటి తెలుసా? 133వ కీర్తనలో ఉన్నట్టు సహోదరుల ఐక్యత కలిగి ఉండడం లేదు. సహోదరులైన సేవకులు, సంఘస్థులు ఐక్యత లేదు. ఈరోజు ఐక్యత లేకపోవడమే మనకు ఓటమి. ఈరోజు మనం ఐక్యతగా ఎందుకు లేమో మనం ఎరగాలి. ప్రియ మిత్రులారా, సేవ అనేది ఒక్కరు చేసేది కాదు, అది గుంపుగా చేసేది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయాన్ని 11వ వచనం చూస్తున్నాం. ఇక అందరము ఏకాత్వం గలవారై ఉండాలని అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ప్రతి సేవకుడు, ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగా ఉండాలి. ఒక వ్యక్తి తలంపు ఒకటి ఉంటే ఇంకొక వ్యక్తి తలంపు ఇంకొకటి. ఏక మనసు లేదు, ఐక్యత లేదు. ఈరోజు వాది తప్పుకోవచ్చు, వీళ్ళు తప్పుకోవచ్చు అని చెప్పేసి మనలో మనమే మాట్లాడుకుంటాం. కొందరు దొంగలు ఉన్నారు, ఇట్లున్నారు, వాటున్నారు అని మనలో గురించి మనమే తప్పు చెప్పుకుంటాం. మన సొంత బిడ్డల గురించి మనం తప్పు చెప్పుకుంటామని ఎప్పుడన్నా? మన సొంత బిడ్డ ఇలాంటిదని చెడ్డదని చెప్పి చెప్పుకుంటామని, చెడ్డదైనప్పుడు దాచిపెట్టుకుంటాం. అలాగనే మరి మన సంఘంలో మన దగ్గర ఐక్యత లేకపోవడం కారణం ఏంది? ఆ సంఘం ఇట్లా, ఈ సంఘం ఇట్లా, ఈ సంఘంలో బలహీనతలు, ఆ సంఘంలో బలహీనతలు, మనలో మనం తిట్టుకోవడం, మనలో మనం కొట్టుకోవడం, మనలో మనమే ఇంకొక వ్యక్తి ఇంకొక సంఘాన్ని గుంజుకోవడం, ఇంకొక విశ్వాసి లాక్కోవడం, ఇలాంటి బలహీనమైన యొక్క వ్యక్తులుగా ఉన్నప్పుడు ఏ రీతిగా మనం గెలుస్తామండి? మనము బలంగా ఉంటే తప్ప మనం సమాజాన్ని గెలవం. మనము బలమైన ఒక వ్యక్తులుగా ఉండాలి. పందులు మన మీదకి వస్తున్నాయంటే ఎంత పరిశాన్ అండి, ఎంత బాధాకరమైన విషయం అండి. ఇక్కడ మనం గమనించాలి ప్రియ మిత్రులారా. ఇక మనం చూసినట్టయితే ఎఫెసీ పత్రిక 4:11 మనం చూస్తున్నాం. ఒక గుంపుగా మనం సేవ చేయాలి, ఐక్యతగా సేవ చేయాలి. ఒక్క సేవ అనేది ఒక్కరితో అయ్యేది కాదండి. ఈ అవయవాలు నానా రకాలు ఉన్నాయి. అన్ని పనులు మరి ఒక వ్యక్తికి చేయాలి అన్నట్లయితే అన్ని చేతులు ఉన్న అన్ని అవయవాలు కూడా కలిసి పనిచేయాలి. కలిసి పని చేయకుంటే, దేని పని అది చేయకుంటే అక్కడ కాదు. ఈరోజు ఐక్యతగా ఉండి పనిచేయాలి. సంఘము, విశ్వాసులు, నాయకులు వీళ్ళంతా కూడా ఐక్యతగా ఉండలేకపోతున్నాం కాబట్టి మనము గెలవలేకపోతున్నామని చెప్పేసి మీతో మనం చూస్తున్నాను. రెండో విషయానికి వచ్చినట్లయితే జ్ఞానంతో సేవ చేయాలంట. ఏమైంది ఈరోజు? అజ్ఞానం. ఈరోజు సరైన జ్ఞానం లేదు సేవలో. అజ్ఞానంతో మనం సేవ చేస్తున్నాం. ఒక విషయాన్ని నేను ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి మరి దేవుని అంగీకరించారు. తన భార్య మాత్రమే చర్చికి వెళ్తుంది. ఆ భార్య మాత్రమే చర్చికి వెళ్తున్న సమయంలో భార్య అంటుంది భర్తతో, ఏమండి చర్చికి రా, ఏమండి చర్చికి రా, ఏమండి చర్చికి రా. అమ్మా మీ ఆయన చర్చికి ఎందుకు వస్తలేడు, రమ్మని చెప్పచ్చు కదా అని పాస్టర్ గారు. మరి ఈమె ఒక్కతే చర్చికి వస్తుంది. చాలా బాధతో ఉండి నా భర్త చర్చికి వస్తలేడు అని చెప్పేసి ఆమె బాధపడుతుంటే ఒకరోజు భర్త తనకు తానే లేచి రెడీ అవుతున్నాడు. ఎటు పోతున్నావు అంటే ఈరోజు నీతో చర్చికి వస్తానన్నాడట భర్త. అబ్బా, భార్యకు చాలా సంతోషం వచ్చేసింది. ఏంది నా భర్త ఈరోజు చర్చికి వస్తారా? ఆమె సంతోషంగా రా అన్నాడు, తీసుకొని పోయింది. భర్త చర్చిలో కూర్చున్నాడు. చర్చిలో కూర్చున్న తర్వాత అక్కడ కూర్చొని కొంచెం కాగానే ఇక పాస్టర్ గారు వచ్చారు. ఇక అందరికి కండిషన్లు పెట్టుకుంటూ, ఖచ్చితంగా కొన్ని కండిషన్లు పెట్టుకుంటూ ఆ పాస్టర్ గారు వచ్చేసి అక్కడ నిలబడగానే ఈ ఒక్క సెల్ ఫోను మోగింది. ఆ ఒక సెల్ ఫోన్ మోగంగానే ఆ పాస్టర్ గారికి చాలా కోపం వచ్చేసింది. నేను ప్రసంగం చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ మోగుతుంది, మీకు బుద్ధి లేదా, ఇది లేదా, అది లేదా, మీరు భక్తికి వచ్చిందా ఇదని చెప్పేసి ఆ వ్యక్తి ఉగ్రుడయ్యి ఆ యొక్క చాలా కోపగించుకోవడం మొదలుపెట్టాడు ఆ పాస్టర్ గారు. ఇదే నా పద్ధతి, మీకు ఎవరు బుద్ధి చెప్పారు? సెల్ ఫోన్ ఎందుకు మోగింది? సెల్ ఫోన్ తెచ్చుకోవద్దని తెలియదా? దేవుడి భక్తి లేదా? ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈ పాస్టర్ గారు. మాట్లాడుతుంటే ఆయన చాలా బాధతో మరి ఉన్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తి వచ్చిన ఒక వ్యక్తి ఈయన రాక చర్చికి వచ్చాడు, ఆయన సెల్ ఫోన్ మోగింది. ఎందుకంటే ఆయనకు తెలియదు కదండి ఇక్కడ ఉన్న రూల్స్ అని. అక్కడ సెల్ ఫోన్ మోగింది. ఆ సెల్ ఫోన్ మోగినందుకు ఈ తిట్లన్నీ కూడా కొత్తగా వచ్చిన ఈ యొక్క వ్యక్తికి జరిగింది. ఆయన కొంచెం మనసులో బాధ అయింది, గాయమైంది. రాక చర్చికి వస్తే ఈ మాటలైంది, ఈ మాటలు వాడైంది, ఇక్కడికి వస్తే కూడా ప్రశాంతం లేదు, నెమ్మది లేదు అని చెప్పేసి ఆయన మనసులో బాధపడుతూ నేను వెళ్ళిపోతాను, నువ్వు రా అని చెప్పేశాడు. ఆయన ముందుకెళ్ళాడు. నువ్వు తర్వాత రా అని చెప్పేసి భర్త వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళిపోగానే అక్కడ ఒక బ్రాండ్ షాప్ కనబడ్డది. మైండ్ మంచిగా లేదు, పోయి తాగుతా అని చెప్పేసి ఆ బ్రాండ్ షాప్ కాడికో ఏదో ఆలోచన చేసుకోవడానికి వెళ్తుంటే ఆ చేయి జరిగి ఒక సీసా కింద పగిలిపోయింది. సీసా పగిలిపోగానే ఆయన అనుకున్నాడు, అక్కడ అట్లా ఏంటంటే ఇక్కడ కూడా రాక నేను ఇక్కడ కళ్ళు దుకాణాలకు వస్తే సీసా వరిగిపోయి ఆడేంత తిడతాడు అని చెప్పేసి ఆయన భయంతో ఉంటే అక్కడ ఉన్న యొక్క ఆ బ్రాండ్ షాప్ ఆయన వచ్చేసి బాధపడకు, పోతే ఓన్లే అట్లా వలుగుతూనే ఉంటాయి, దాని గురించి ఎందుకు బాధపడుతుంటున్నావు,
పోతే ఓన్లే అని చెప్పేసి ఆయన అనుకున్నాడు, ఈయన కొత్తగా వచ్చింది కదా, ఈయనకు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి పోతే ఓని మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పేసి ఆయన ప్రేమతో ఆయన పలకరించి ఇంకొక శీష తెచ్చి ఇచ్చాడు. అప్పుడు ఇంకొక శీష తెచ్చి ఈయన తాగుతూ, చూసావా పాస్టర్ గారి దగ్గరికి వెళితేనేమో లేకపోతేనేమో ఇష్టం నాకు తిట్టుబడ్డా, ఈ కళ్ళు కళ్ళకత్తేనేమో నాకు మంచి ప్రేమ దొరికింది. అయితే నేను ఇక చర్చికి పోనేవాను, కళ్ళు పోతాను అనుకుంటారా, చర్చికి వస్తాను అంటాడా? దీనికి కారణం ఏంది? ఈరోజు సేవకులు ఎలాగ ఉన్నారంటే జ్ఞానం లేక నడుతున్నారు. ఎలా ఏం చేయాలా, ఎవరిని మాట్లాడాలా, ఎవరిని ఎలా ఉండాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరిని కానుకాడగాల, ఎవరిని దశమభాగం అడగాల, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలా ఈరోజు అవగాహన జ్ఞానం లేకుండా ఉంటున్న యొక్క సేవకులు ఉన్నారు. ఇలాంటి అజ్ఞానంలో ఉన్న యొక్క వ్యక్తులకు దగ్గరికి ఏ రీతిగా సంఘాలు అభివృద్ధి అవుతాయి, ఏ రీతిగా వాళ్ళు జయం పొందుకుంటారు? ప్రియమైన మిత్రులారా, జయం పొందుకోవాలంటే మనం జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాలా. సాతాను వేస్తున్న యొక్క చిక్కుల నుండి మనం ఎలా ఉండాలా? పాము వల్ల వివేకంగా ఉండాలా, పావురం వల్ల నిష్కపటులుగా ఉండాలా. మనము మన యొక్క మాట, మన పద్ధతి, మనవన్నీ కూడా మారినట్లయితే చాలా బాగుంటుంది. నేను ఒక వ్యక్తి అడుగుతున్నాడు, మరి నేను ఒక సంఘటన చెప్పాను, ఒక పాస్ గారు ఇట్లా కొట్టారు, కొన్ని జాలకి ఇట్లా నాకు జరిగింది అంటే ఆయన అన్నాడు, నువ్వెందుకు ఊరుకున్నావు అని అడిగాడు తాను. నేను చెప్పాను, నేను ఊరుకోవడం వల్ల అది దేవుని పని, దేవుని సేవకు నేను మారుమనసు పొందిన యొక్క వ్యక్తిని. ఒకప్పుడు మరి కత్తులు పట్టుకుంటున్న వాడిని, ఒకప్పుడు గొడ్డలు పట్టుకుంటున్న వాడిని, కానీ ఇప్పుడు నా పని అది కాదు. నేను సేవలకు వచ్చాను, మారిపోయాను. ఈరోజు నేను ఇంకా కూడా అలాగనే ఉంటే నేను సేవకుని కాదు. ఆయన కూడా సేవకుడే కదా, ఆయన సేవకుడో కాదో అది దేవునికి తెలుసు, ఆయనకి తెలుసు. నేను మాత్రం సేవకునని నాకు ఉంది అని చెప్పి అతనితో నేను మాట్లాడసాగాను. ప్రియ మిత్రులు, ఒక విషయం గమనించండి, మన జ్ఞానం అనేది చాలా అవసరమవుతుంది. జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళవలసిన అవసరత మనకు ఉంటుంది అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే జ్ఞానంతో మనం సేవ చేయాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మరి చెలవిస్తుంది. అలాగనే మరి మూడో విషయానికి వచ్చినట్టయితే మనం ఓడిపోవడానికి కారణం కృంగిపోవడం. సమస్యలు వచ్చినప్పుడు, ఎవరో ఏమన్నప్పుడు, వ్యతిరేకత వచ్చినప్పుడు కృంగిపోతున్న యొక్క వ్యక్తిగా మనం ఉన్నాం. కృంగిపోవడం అనేది మనల్ని బలహీనంగా చేస్తుంది. ఎప్పటికి కూడా ఒక సేవకుడిగా మనం కృంగిపోకూడదు. ఒకరోజు ఒక అమెరికా దేశం నుండి మరొక పడవ దిగింది. ఆ పడవలో ఒక సేవకుడు కష్టపడి సువార్త అందించడానికి వెళ్ళి ఎన్నో ప్రాంతాలు వెళ్ళి సువార్త అందించి అదే పడవలో వస్తున్నాడు. అదే పడవలో ఒక రాజుగారు కూడా ఆ రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి కూడా వస్తున్నాడు. ఈ పాస్టర్ గారు కూడా పడవలో వస్తున్నారు. ఉన్నత సేవ చేసిన గొప్ప సేవకుడు అతను. మీకు తెలుసా, ఆ పడవ దిగగానే ఆ ముఖ్యమంత్రి గారిని ఆ ఊర్లో ఉన్న యొక్క వ్యక్తులందరూ వచ్చేసి ఎదుర్కోవడం మొదలుపెట్టారు. ఎదుర్కొని బాజలు పట్టుకొని వచ్చేసి డ్రమ్స్ కొట్టుకుంటూ ఊరేగించుకుంటూ తీసుకొని పోతున్నారు. ఆ యొక్క మంత్రి గారిని ఊరేగించుకుంటూ తీసుకొని పోతుంటే ఇక్కడ ఉన్న యొక్క సేవకుడు మాత్రం అనుకుంటున్నాడు, చూసారా, ఆయనను మాత్రం ఊరేగించుకుంటూ తీసుకుపోతున్నారు. నేను ఇంత కష్టపడి ఇంత సేవ చేసి ఇంత మంచి పని చేసేసి నన్ను ఒక్కళ్ళు వ్యక్తి కూడా నన్ను గౌరవించే వాళ్ళు లేరు, నన్ను ఒక్కరు కూడా నాకు స్వాగతం పలికేవారు లేరు. కనీసం నా ఇంట్లో నా పిల్లలు కూడా నా సేవకు సహకరిస్తలేరు, నాకు స్వాగతం పలకటం లేదు. నా ఇంట్లో నా భార్య కూడా కనీసం వచ్చేసి నాకు స్వాగతం పలకలేదు. నేను ఇంత సేవ చేసి వచ్చిన వ్యర్థం అని చెప్పి తన మనసులో ఎంతో గాయపడుతున్నాడు, ఎంతో బాధపడుతున్నాడు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, ఒక సేవకుడిగా తను చేస్తున్న యొక్క సేవలో కనీసం కుటుంబం కూడా స్వాగతం పలకదు. నువ్వు మంచి పని చేస్తున్నావు డాడీ అని పిల్లలు కూడా అన్నారు. నువ్వు దేవుని యొక్క సేవలో కష్టపడుతున్నావు అని భార్య కూడా అన్నది. ఒక్కరు కూడా మెచ్చుకునే వాళ్ళు లేరు. ఇదిగో ఆ వాడలో ఒక సేవకుడిగా తయారైతే ఆ సేవకుడికి కష్టపడి సేవ చేస్తూ ఎంతోమందికి మేలు చేస్తూ ఎంతోమంది కుటుంబాలు కడుతూ మరి సేవ చేసిన యొక్క సేవకుని ఈరోజు మరి ఆ వాడవాళ్ళే పట్టించుకోరు. బయట ఎక్కడి నుండి వచ్చిన యొక్క వ్యక్తులకు వేరే వాళ్ళకు లక్షలు పంపుతారు, 1000 పంపుతారు సేవకుడు అని. కానీ ఆ వాడలో ఉన్నాయి, ఆ ఊరిలో ఉండి తన బంధువుల్లో ఉన్న యొక్క సేవకుని గౌరవించి కనీసం ఒక 100 రూపాయలు కానుక పెట్టలేరు. నా జీవితం నాకు తెలుసా అండి. నా సొంత విలేజ్లో నుండి సేవకు ఎంతో కష్టపడి సేవకు వచ్చాను. కానీ ఆ విలేజ్లో పిలిచి కనీసం అక్కడ ఎంతోమంది అందరూ నశించిపోతున్నప్పుడు రక్షణకు తీసుకొచ్చి 200 పైగా విశ్వాసాలు తయారు చేసి బయటకు వచ్చాం. కానీ ఈరోజు వెళ్ళిపోయిన తర్వాత కనీసం ఒక వ్యక్తి కూడా పిలిచి నాకు మరొక 100 కానుక పెట్టాలని పెట్టలేరండి. కానీ వాళ్ళు పెడుతున్నారు. కానీ ఎవరికి పెడుతున్నారంటే నేను ఎవరికైతే విడిచిపెట్టేసి వచ్చానో మరి ఎక్కడికి అవసరమైతే ఒక పెద్ద సేవకుడు అంటే 10,000 20,000 పంపుతుంటారు. కానీ గౌరవించే వాళ్ళు లేరు. ఇలాగా ఒక సేవకుడికి మరి అవమానాలు, అగౌరవాలు, మరి ఎన్నో వ్యతిరేకతలు
తన వారు తనను కనీసం స్వాగతం పలకలేని ఒక పరిస్థితి, తన కుటుంబీకులే తనను సభ మంచి పని సేవ చేస్తున్నాడు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోలేని ఒక పరిస్థితి సేవకుని బతుకు. ఈ రాజుగారు చూడండి, ఆయన వచ్చేసాడు, ఊరేగించుకుంటూ తీసుకుని వెళ్ళాడు. ఈ ప్రజల సొమ్ము, ప్రజల డబ్బుతో రాజ్యం పరిపాలన చేస్తున్న ఒక వ్యక్తి, మరి తాను లక్షలు ఏం లేకుండా వచ్చి యొక్క రాజకీయంలోకి వచ్చేసి ఈరోజు కోట్లు సంపాదించి ఎకరాల కొద్ది భూములు సంపాదించిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని సహకరిస్తున్నారు, సన్మానిస్తున్నారు. కానీ ఈ వ్యక్తికి అయితే ఏం లేదని చెప్పేసి బాధపడుతుంటే దేవుడు అన్నాడట, ఏం నువ్వెందుకు బాధపడుతున్నావు అంటే, అయ్యా ఇది పరిస్థితి, నన్ను ఎవరు కూడా స్వాగతించే వాళ్ళు లేరయ్యా. ఆయన ఏమన్నాడు తెలుసా, దేవుడు ఏమన్నాడు తెలుసా, తన రాజ్యములో తనను ఊరేగిస్తుకుంటూ తీసుకొని వెళ్తుంటున్నారు. తన రాజ్యం కాబట్టి తన రాజ్యంలో తనకు ఊరేగిస్తున్నారు. ఈ భూమి మీద ఉన్న యొక్క ఈ రాష్ట్రము తన రాజ్యం, తన రాజ్యంలో తనకు ఊరేగింపు ఉంది. నీ రాజ్యము ఇది కాదు, నీ రాజ్యం లోక సంబంధమైనది కాదు. నీ రాజ్యములో నిన్ను ఊరేగిస్తున్నప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో నీకు తెలియదు. నీ రాజ్యములకు నువ్వు వచ్చినప్పుడు, నీ రాజ్యములకు నువ్వు అడుగు పెట్టినప్పుడు, నీ రాజ్యములో నువ్వు సమీపించినప్పుడు ఆ వేలాది దేవదూతలతో నీకు స్వాగతం పలుకుతుంటే ఇదిగో ఎంత సంతోషంగా ఉంటుందో నీకు తెలియదు. ఇది నీ రాజ్యం కాదు, ఈ రాజ్యములో నీకు ఘనత కొరకు చూడకు. ఇది నీ రాజ్యం కాదు, ఈ రాజ్యములో నీకు మరి ఇలువ దొరకాలని చూడకు. నీ రాజ్యములో నీకు సమస్తము దాగి ఉంది. ప్రియమైన మిత్రులారా, సేవకులారా, విశ్వాసులారా, భక్తులారా, ఈ సమాజంలో, ఈ లోకంలో, ఈ రాజ్యంలో నీకు ఘనత లేదు కావచ్చు. నువ్వు సేవ చేస్తున్నందుకు నిన్ను కన్న నీ పిల్లలే నిన్ను స్వాగతించడం లేదు కావచ్చు. కానీ నీ రాజ్యంలో నీకున్నది ఘనత, నీ రాజ్యంలో నీకున్నది స్థానం. ఇదిగో నీ రాజ్యంలో నీకు తప్పకుండా అలాంటి యొక్క మేలు దొరుకుతుంది. ఈ రాజ్యంలో అనగా సాతాను రాజ్యంలో నీకు ఘనత అద్దు, లోక సంబంధమైన రాజ్యంలో నీకు ఘనత అద్దు. యేసు ప్రభు ఎప్పుడైనా ఈ రాజ్యంలో ఘనత కోరుకున్నాడండి? ఈ రాజ్యంలో రాజ్యం కావాలని కోరుకున్నాడండి? సాతాను తీసుకెళ్ళేసి రాజ్యం యొక్క మహిమలన్నీ చూపించి ఒక్క నిమిషంలో చూపించి నీకు ఇస్తా అన్నాడు, కోరుకున్నాడండి? ఈ రాజ్యంలో ఘనత కావాలని కోరుకున్నాడండి యేసు ప్రభు? భక్తులు ఎప్పుడైనా కోరుకున్నారండి? ఇక్కడికి వెళ్ళి చర్చికి వెళ్ళిన తర్వాత చప్పట్లు కొట్టకుంటే బాధే, అయ్యో నన్ను గణపరచలేదు, నాకు చప్పట్లు కొట్టలేదని. సేవకుడు వెళ్ళిన తర్వాత నన్ను అవమానించారని ఇంకొకరు, నన్ను స్టేజ్ మీదకి పిలవలేదని ఇంకొకరు, మీటింగ్ జరుగుతుంది మీటింగ్లో నన్ను అగౌరవపరిచారు, నాకు ఇలువ ఇవ్వలేదని ఇంకొకరు, నాకు మంచి భోజనం పెట్టలేదని ఇంకొకరు, అందరికీ మంచి ఇచ్చి నాకు మంచి బట్టలు ఇవ్వలేదని ఇంకొకరు. ఏంటండి ఇది? ఈ సమాజంలో ఏంటి నువ్వు కోరుకునేది? ఎందుకు నువ్వు కుంగిపోతున్నావు? నీకు ఇలువలేదు, ఇలువిస్తలేరని ఎందుకు కుంగిపోతున్నావు? సేవకుడే నేను గౌరవించడం లేదు, ఎవరు గుర్తించడం లేదని ఎందుకు అనుకుంటున్నావు? నేను గుర్తించేవాడు దేవుడు ఉన్నాడు. నీ రాజ్యంలో మాత్రమే నీకు గుర్తింపు ఉంది. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎక్కడెక్కడ తిరిగాను, ఎంతోమంది రక్షకులకు వచ్చారు, ఎంతోమంది సేవకులు తయారయ్యారు, ఎంతో సేవ జరిగింది, టీం కూడా నన్ను గుర్తించడం లేదు, టీంలో ఎంతో కష్టపడి సేవ చేశాను, టీం ఈరోజు నన్ను గుర్తించడం లేదు. ఎవరిలో ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి అధికారిగా లీడర్గా చేస్తున్నప్పుడు టీములు కూడా గుర్తించడం లేదని ఎన్నోసార్లు నేను బాధపడే ఒక దినాలు నాకు తెలుసు. కానీ నా దేవుడు చెప్తున్న ఒక మాట ఒకటే, ఇక్కడ నేను టీం ఎందుకు గుర్తించాలా? ఇక్కడ నీ యొక్క అధికారి నిన్నెందుకు గుర్తించాలా? నీ సమస్త నాయకుడు నిన్నెందుకు గుర్తించాలా? ఇక్కడ ఉన్న ఈ భూమి మీద ఉన్న ఈ భూమి ఉన్న యొక్క అధికారాలు, ఈ భూమి మీద సంస్థలు, సంఘాలు, పెద్ద పెద్ద చర్చిలు, సభలు, ఇవన్నీ కూడా నిన్నెందుకు గౌరవించాలా? నిన్ను గౌరవించలేదు అన్నట్లయితే నువ్వెందుకు బాధపడాలా? ఎందుకు కుంగిపోవాలా? నీ రాజ్యం కాదు కదా. నీ రాజ్యంలో నీకు తప్పకుండా ఒకరోజు గౌరవం దొరుకుద్దండి. భయపడకు సహోదరుడా, కృంగిపోకు నేస్తమా. అవమానించారని, బొట్టు లేకుండా వస్తుందని హేళన చేశారని, దేవుడు నీకేమిచ్చాడని అవమానపరుస్తున్నారని. అవునండి, సాతాను రాజ్యంలో నీకెందుకండి ఇవన్నీ? తృప్తి పడు, ధైర్యంగా ఉండు. నీ వస్తువు ఇంకోటి గుంజుకుపోవచ్చు, పోని, అది దేవుడు నీకు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకొరకే ఎప్పటికీ నువ్వు కృంగిపోకుండా ఉండు. నువ్వు కృంగిపోతే నువ్వు గెలవలేవు. చివరి మాట 4వదికి వచ్చినట్టయితే,
మనకి ఎన్నో సమస్యలు వస్తాయి. మనం ఓడిపోవడానికి కారణం పులి లాంటి సింహం లాంటి వారి మనము పంది పిల్లలతో ఓడిపోవడానికి కారణం ఏంటంటే చివరి మాట 4వది, వచ్చిన సమస్యను మనం తన్నాలి, వెళ్ళగొట్టాలి. సమస్యను చూసి భయపడద్దు. వచ్చేదాన్ని చూసి మనం భయపడితే, సమస్యను చూసి భయపడితే కలవదు. గిద్యోను గారు సమస్యను చూసి భయపడలేదండి. అక్కడున్న సమస్య చాలా పెద్దది. అక్కడున్న యొక్క మిద్యానీయులు చాలా విస్తరించి ఉన్నారు. వాళ్ళందరి మీద గెలవాలంటే అసాధ్యం ఇది మానవ దృష్టిలో చూసినట్టయితే. అందుకొరకే మనం ఎన్నటికి కూడా ఆ సమస్యను చూసి మనం భయపడద్దు. 1000 మంది విరోధులు ఉండనివ్వండి, కోట్ల మంది మనకు వ్యతిరేకులు ఉండనివ్వండి, సాతాను సమూహం మన చుట్టూ కుప్పని ఉండనివ్వండి. ఎందుకని నీకు భయం? ఒకడు మంత్రం చేసిందని భయం, ఒక్కడు మీసాలు పెట్టుకుని కనబడితే చాలు భయం, ఒకడికి మరణ భయం, ఒకడికి ఎవడో అన్నాడని భయం, ఒకడు చంపుతానంటే భయం, ఒకడికి ఒక రకమైన భయం. ఏంటండి భయాలు? మనల్ని బలహీనం చేసేటి ఈ భయాలే. గిద్యోను ఒక ఖడ్గం లాంటి వాడు, నీవు ఒక ఖడ్గం లాంటి వాడివి. ఖడ్గం భయపడదండి. ఖడ్గం పట్టినవాడు ఒకవేళ భయపడితే భయపడచ్చు, కానీ ఖడ్గం పట్టినవాడు మామూలుడు కాదు, మహాశక్తివంతుడైన దేవుడు. నిన్ను పట్టుకున్నవాడు మామూలు వాడు కాదు. నువ్వు ఖడ్గం నిన్ను పట్టుకున్నవాడు మామూలుడు కాదు. బలవంతుని చేతిలో బాణం వంటి వాడి నువ్వు, మామూలు వ్యక్తివి కాదు. దేనికి భయపడకుండా ప్రభువుకు నమ్మకంగా ప్రభు వైపు చూస్తూ నీ జీవితాన్ని కొనసాగించు. ఇదిగో విజయం నీదే. దేవుడి ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.